స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా కోటీశ్వరులు కావచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి ఓపిక అవసరము. ఇక్కడ రిస్క్ చాలానే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సారాగత్. మనలో చాలామంది ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా రిస్క్ ఉంటుంది. షేర్స్లో ఎక్కువ ఫ్లక్చువేషన్ ఉంటుంటాయి. ఎటువంటి షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనే అవగాహన ఉండదు అన్నట్టు. మనలాంటి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి పెట్టేవారికి స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్లు ఈ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా దీర్ఘకాలికంగా మనం ఉండడం ద్వారా మనకు బిగ్ వెల్త్ క్రియేట్ చేయగలుగుతాం అన్నట్టు. ఈ దీర్ఘకాలికంగా ఉండడం ద్వారా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంటుంది. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంటుంది. ఆ ఇంట్రెస్ట్ ద్వారా మనకు అమౌంట్ అనేది లాంగ్ టర్మ్ దీర్ఘకాలికంగా వెయిట్ చేస్తుంటాం కాబట్టి మన వెల్త్ అనేది చాలా బాగా క్రియేట్ అవుతాయి. చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ కూడా. దీంట్లో ఫండ్ మేనేజర్ అనేది అతను డైరెక్ట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటాడు. ఎటువంటి స్టాక్స్ ఇన్వెస్ట్ చేయాలి, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి ఏందనేది ఆ ఫండ్ మేనేజర్ టీం వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ఈ ఈక్విటీ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. ఫండ్ మేనేజర్ డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాటిలో డైవర్సిఫై చేస్తుంటాడు. ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయకుండా నెంబర్ ఆఫ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఫండ్ స్కీమ్ని బట్టి 40 కంపెనీస్, 50 కంపెనీస్, 60 కంపెనీస్ ఇట్లా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మన అమౌంట్ అనేది డైవర్సిఫై అవుతుంటుంది. డైవర్సిఫై కావడం ద్వారా మనకు రిస్క్ తక్కువ ఉంటుంది. మార్కెట్స్ డౌన్ అయినప్పుడు మన వాల్యూ తగ్గుతున్నా, మార్కెట్స్ పెరిగినప్పుడు మన వాల్యూ మళ్ళీ పెరుగుతుంది. ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది మనం కంటిన్యూ చేస్తుంటే మార్కెట్ డౌన్ అయినప్పుడు బై చేస్తుంటాము, మనం మార్కెట్ పెరిగినప్పుడు బై చేస్తుంటాం. దీంట్లో మనకు యావరేజ్ రూపీ కాస్ట్ యావరేజ్ అవ్వడం ద్వారా మన వాల్యూ అనేది లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ టోటల్ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 15% వరకు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ జనరేట్ కావచ్చండి. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ CAGR. ఫర్ ఎగ్జాంపుల్, 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి. 100 రూపీస్ నెక్స్ట్ 5 ఇయర్స్కి 200 అవుతుంది. 200 నెక్స్ట్ 5 ఇయర్స్కి 400 అవుతుంది. 400 నెక్స్ట్ 5 ఇయర్స్కి 800 అవుతుంది. 800 నెక్స్ట్ 5 ఇయర్కి 1600 మల్టిప్లై అవుతుంటుంది. మన దీని ద్వారా ఏంటంటే మన వెల్త్ క్రియేట్ అవుతుంటుంది. ఎంత దీర్ఘకాలికంగా మనం ఇన్వెస్ట్ చేయగలుగుతామో అంత దీర్ఘకాలికంగా మనకు బిగ్ వెల్త్ క్రియేట్ అవుతుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న వయసులో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు అనుకోండి, దీర్ఘకాలికంగా మీకు పెద్ద కార్పస్ క్రియేట్ చేసే ఛాయిస్ ఉంటుంది, పెద్ద వెల్త్ క్రియేట్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. 25 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేశారనుకోండి, 3000 రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, నెలకు 3000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనుకోండి, సంవత్సరానికి 36,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తామండి మనం. దాంట్లో 35 ఇయర్స్ అంటే మీ 60 ఇయర్స్ వరకు 35 ఇయర్స్ మనకు టైం పీరియడ్ ఉంటుంది. 35 ఇయర్స్ లాంగ్ పీరియడ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 3000 రూపీస్ 15% చొప్పున ఇంట్రెస్ట్. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే 15% వరకు వెల్త్ జనరేట్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. మనకు 12%, 15%, 18%, 20% కూడా అయ్యే ఛాయిస్ ఉంటుంది. మనం 15% కంపౌండ్ చేసుకుందాం. 15% ఇయర్ ఆన్ ఇయర్ కాంపౌండింగ్ వెల్త్ జనరేట్ అవుతుంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే వాల్యూ 12,60,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఎస్టిమేషన్ రిటర్న్ మీకు 4,33,21,935 రూపీస్ వరకు జనరేట్ అవుతుంటుందండి. టోటల్ వాల్యూ వచ్చేసి 4,45,81,000. మన 60 ఇయర్స్ ఏజ్ వచ్చాక 4,45,00,000 వెల్త్ క్రియేట్ అవుతుంది. మన గోల్ రీచ్ అవుతాం. దాన్ని ఎలా విత్డ్రా చేసుకోవాలి? మనం ఫిక్స్డ్ డిపాజిట్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం 6 to 9% వరకు ఎంతైనా రిటర్న్ రావచ్చు. అలా కాకుండా మ్యూచువల్ ఫండ్లోనే ఒక బెస్ట్ ప్లాన్ ఉంటుంది, సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్. దాంతో మనం మంత్లీ ఒక 4 లక్షలు విత్డ్రా చేస్తున్నాం అనుకోండి. ఈ సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్నే ఎంచుకుంటాం మనం. సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్ ద్వారా విత్డ్రా చేస్తుంటే నెలకు 4 లక్షలు విత్డ్రా చేస్తున్నాం అనుకోండి. మనకు లాంగ్ టర్మ్లో ఎన్ని రోజులకైనా ఎన్ని సంవత్సరాలకైనా విత్డ్రా చేసుకోవచ్చు మనం. లైక్ మనం నెక్స్ట్ 30 ఇయర్స్ వరకు విత్డ్రా చేస్తున్నాం అనుకోండి, అంటే మనకు 90 ఇయర్స్ వచ్చేంత వరకు విత్డ్రా చేసుకోవచ్చు. మన పర్పస్కు అంటే 4,45,00,000కి ప్రీవియస్లో ఎంత రిటర్న్ జనరేట్ అయిందో సేమ్ అదే రిటర్న్ జనరేట్ అవుతుంది అనుకోండి. మన 4 lakhs రాగా మనకు 71,98,00,000 వరకు మన పర్పస్ ఇంకా క్రియేట్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. ఈ అమౌంట్ అనేది మనం మన నామినీకైనా
ఇంకా మన వారసులకైనా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 3 విషయాలు గుర్తుంచుకోవాలి మనం దీంట్లో. దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుండాలి, దీర్ఘకాలికంగా వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేస్తేనే మనకు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంటుంది. మధ్యలో విత్డ్రాల్ చేయొద్దు. ఈ 3 థింగ్స్ ఉన్నాయనుకోండి, ఎప్పుడైతే మనకు గోల్ రీచ్ అవుతుందో ఆ గోల్ రీచ్ అయినప్పుడే మనం విత్డ్రాల్ చేసి దాన్ని ఏ రకంగానైనా యూటిలైజ్ చేసుకుంటామో అప్పుడు మనం మ్యూచువల్ ఫండ్ బిగ్ పర్పస్ను ఎంజాయ్ చేసే ఛాన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.